హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నదర్ వ్లాగ్. తిరుమలలో. సో మనమైతే ఇక్కడ కనిపిస్తున్న రూమ్ అయితే మనకు అలౌట్ అయింది. మెసేజ్ వచ్చింది 11:20కి అట్లా. సో డైరెక్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చినాం. ఓన్లీ 24 hours ఇచ్చారు. లాస్ట్ టైం 48 hours ఇచ్చారు, కానీ ఇప్పుడైతే 24 hours ఇచ్చారు. సో మనకైతే 8కి అయితే ఏమంటారు దర్శనానికి అయితే వెళ్ళాలి. సో మనమైతే ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాం. సో ఫస్ట్ గుండు చేయించుకోవడానికి ప్రకాష్ బ్రో అయితే ఉన్నాడు. సో ఆయన కళ్యాణ కట్టకి తీసుకెళ్ళి అక్కడ నుండి మనం అక్కడున్న కోనేరులో స్నానం చేసి అక్కడ నుండి అయితే డిన్నర్ చేసి డైరెక్ట్గా మనమైతే క్యూలోనైతే నిలబడాలి ఇంకా దర్శనానికి. సో ఇప్పుడైతే మన రూమ్ దగ్గర నుండి అయితే కళ్యాణ కట్టకైతే వెళ్తున్నా. సో ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చూపిస్తా. మంగళూరు పైసలు ఎట్లా తీసుకుంటారు అనేది కూడా చూపిస్తా. మనకు కాట్లు పెట్టద్దంటే ఎన్ని పైసలు ఇవ్వాలో కూడా చూపిస్తా. అట్లుంటుంది కథ వాళ్ళతోని. ఇక మనం ఏం చేయలేము. తిరుపతిలో ఇంత మంచిగా ఉందో కొన్ని ప్లేస్లలో అంత అట్లా చేస్తున్నారు అనమాట. టీటీడీ తప్పని మనం అనలేము. సో ఇక అది మనం ఇచ్చడం తప్పే, వాళ్ళు తీసుకోవడం తప్పే. ఇక అట్లా నడిచిపోతుంది. ఇక మనం ఏం చేయలేము. సో ఇప్పటికైతే ఇంకా సో వెళ్ళిపోదాం. ఇంకా ప్రకాష్ బ్రో వచ్చేస్తుండే బ్యాగ్ చదువుకొని. ఒక్క ఆయనే ఉన్నాడు ఇక మన దాంట్లో గుండు కొట్టించుకోవడానికి. సో ఇక్కడ ఉన్న మన వాళ్ళకి ఎవరికి తెలియదు అవన్నీ. సో అందుకే తీసుకెళ్తున్నాను. మన వాళ్ళందరూ రూమ్లోనే చేసేస్తున్నాను. నేను ప్రకాష్ బ్రో అక్కడ కోనేరులో చేసి ఆ వరహాస్వామి. సో ఫస్ట్ మీకు ఒకటి చెప్పి మర్చిపోయినా, తిరుపతిలో మనం దర్శనం చేసుకోవడానికి ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కోనేరులో స్నానం చేసి అక్కడ నుండి పక్కనే వరహాస్వామి అనే ఒక టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుపతి గుడిలోకి అయితే వెళ్ళాలి. అది ఏమంటారు టీటీడీలో ఉన్న ఆచారం అది. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే డైరెక్ట్ రూమ్లో స్నానం చేసి డైరెక్ట్ క్యూలోకి వెళ్ళిపోతారు. సో అది మిస్టేక్ అది. సో ఫస్ట్ వరహాస్వామి అని ఉంటుంది టెంపుల్ పక్కనే. అక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి అయితే తిరుమల లైన్కి అయితే వెళ్ళాలి. సో మనం అదే చేద్దాం. నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏందనేది. సో లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే మన వీడియోకి కింద లైక్ అయితే చేసి మీకు ఈ వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుందని అయితే కామెంట్లో అయితే చెప్పండి. సో వీ విల్ మీట్ యూ ఇన్ కళ్యాణ కట్ట. బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే మిస్ చేయండి. సో మనకి ఇది ఉంది కదా తోరణం, కళాతోరణానికి పక్కనే కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. ఇది అదే. సో ఇందులో లోపలికి వెళ్ళి అయితే మనం అయితే గుండె అయితే చేయించుకోవచ్చు. సో లోపలికి అయితే సో టోకెన్ అయితే ఇక్కడ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లేడ్ ఇచ్చేస్తారు. సో వెళ్ళిపోవచ్చు. ఈయన సార్ ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి. సో నెత్తి అయితే నానుకోవాలి. నెత్తి నానుకొని మనకి ఇచ్చిన టోకెన్ ప్రకారం ఆ 36 నెంబర్ దగ్గరికి పోతే అక్కడ ఆయన చేసేస్తాడు. ఫ్రమ్ తిరుపతి టెంపుల్ టాప్ 4th నుండి టాప్ 4th ఫ్లోర్ నుండి. సో మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది గోల్డ్ కలర్లో. అండ్ చాలామంది అయితే ఉన్నారు ముంగట. సో పుష్కరుని వచ్చేసి ఇక్కడ ఉంటుంది మెయిన్ గుడికి లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడికి పోయి పుష్కరిణి చేసి ఆ పక్కనే టెంపుల్ ఉంటుంది వరహాస్వామిని. అండ్ అయితే చేసుకుందాం పోయి. గుండె అయితే అయిపోయింది. సో చెప్పాను కదా. సో మళ్ళీ వాళ్ళు అయితే అడిగారన్నమాట క్యాష్ అయితే. సో ఇక తప్పదు ఇవ్వాలి. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నేను వీడియోని అయితే తీయలేకపోయినా. సో పుష్కరిణికి అయితే వెళ్తున్నాం. సో స్నానం చేసి డిన్నర్ చేసి ఇంకా వరహాస్వామిని దర్శించుకొని మనకు 8 o'clock అయితే టోకెన్ అయితే అవైలబుల్ ఉంది. సో లైన్లోనైతే క్యూలో ఉంటున్నాం. మేబీ 8 hours పడుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. సో మొత్తం గుడి పక్కన మొత్తం ఫాగ్ అయితే నిండిపోయి ఉంది. వేరే లెవెల్లో ఉంది అట్మాస్ఫియర్ అయితే. అక్కడ దీపాలు చూడండి మామూలుగా లేవు. పుష్కరిణికి అయితే వచ్చినాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ చూడండి, క్రిస్టల్ క్లియర్గా. సో ఇది టెంపుల్ గోపురం దీని పక్కనే ఉంటుంది. ఇన్ కేస్ ఎనీవన్ వాడుకోవాలనుకుంటే ఇటు రావచ్చు. చాలామంది రూమ్లోనే చేస్తారు, కానీ ఫస్ట్ ఇక్కడనే రండి. ఇక్కడ వచ్చి స్నానం చేస్తేనే బెటర్. ఎప్పటి నుంచో ఉన్న పుష్కరిణి కదా, కొంచెం బాగుంటుంది. ఇదే మనకైతే వరహాస్వామి టెంపుల్ అయితే ఎంత గోల్డ్ ఉంది చూడండి. గోల్డ్ కదా అంతా ఇట్లా మెరుస్తుందో చూడండి. స్నానం అయితే అయిపోయింది. సో ఇంకేముంది, డైరెక్ట్గా ఇంకా వరహాస్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ నుండి అయితే అక్కడ నుండి మనం లైన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అంతకంటే ముందు అయితే డిన్నర్ చేసి అయితే వెళ్దాం ఇక్కడ శ్రీ వెంగమాంబ దాంట్లో. సో మన వాళ్ళు కూడా రూమ్ నుంచి వచ్చేసారట, ఇక్కడనే ఉన్నారు. సో అన్న రాగానే అన్న డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాం. అన్న రాగానే వెళ్ళిపోదాం ఇంకా. సో
సో సేమ్ అవుట్ఫిట్, బట్ కాకపోతే లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెంట్ ఏంటంటే ఎయిర్ ఉంది అంతే. లాస్ట్ టైం ఎయిర్ లేకుండే. సో చాలా లైన్ అయితే ఉంది. వరవస్వామి టెంపుల్ అయిపోయింది దర్శనం అయితే. సో మన ముంగట్నే ఉంది శ్రీ అంగమాంబ అన్న ప్రసాద కేంద్రం. సో అందులోకి అయితే వెళ్ళి డిన్నర్ చేసేసి టైం వచ్చేసరికి 7:54 అవుతుంది. సో తినేసి అయితే మనకి 8 o'clock ఉంది కాబట్టి తినేసి వెళ్ళిపోదాం. ఇంకా మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం జస్ట్ ఇక్కడనే వరవస్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో శ్రీ తరికొండ వెంగమాంబ అని ఇక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, లైట్ కూడా ఉంటుంది. చూసుకొని రండి పక్కా. ఆ ఫుడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా బాగుంటుంది. అది మాటల్లో చెప్పలేనిది. ఇదే లోపలికి ఎంట్రీ. అండ్ మొత్తం 4 హాల్స్ అయితే ఉంటాయి. సో ఎంట్రెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. లాస్ట్ మన బ్లాగ్లో కూడా చూపించిన బ్లాగ్ ఇది. అదే చూడండి మామూలు ఉంటుంది. పైనకి వెళ్తున్నాం కదా, పైనకి వెళ్ళి వ్యూ అయితే బాగుంటుంది. చూపిస్తాను. సెకండ్ హాల్ అక్కడ పైన 3, 4 ఏమో పైన. వ్యూ అయితే మామూలుగా లేదు. 3 కూడా ఫుల్లో ఉంది. సో నెక్స్ట్ ఫోర్త్ దాంట్లోకి అయితే అలౌట్ చేస్తున్నారు. సో ఎవ్రీ 10 to 15 minutesకి ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయితేనే ఉంటుంది. ఒక్క బ్యాచ్కి దగ్గర 2000 నుంచి 5000 మధ్యలో అయితే కంప్లీట్ అయితేనే ఉంటుంది అనమాట. సో ఈ ఎంట్రన్స్. సో ఇది ఇట్లా పెట్టే విధానం అయితే ఇట్లయితే ఉంటుంది. రైస్ అయితే వాళ్ళు తీసుకొస్తారనమాట. ఒకటి స్వీటు, ఒకటి కర్రీ, ఒకటేమో కొబ్బరి చట్నీ. సో ఇది వచ్చేసరికి క్యాబేజీ అనుకుంటా. క్యాబేజీ కాదు, ఇది క్యారెట్. అండ్ అదైతే స్వీటు. అండ్ రైస్ వచ్చేసరికి పప్పు తీసుకొస్తారు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి చారు. అండ్ థర్డ్లో కొంచెం కడ్ అయితే తీస్తారనమాట. సో ఇది ఈ అన్నప్రసాదం శ్రీ వెంగమాంబ అంటూ. డిన్నర్ అయితే అయిపోయింది. సో బయటకైతే వెళ్ళిపోతున్నాం. అండ్ నెక్స్ట్ టోకెన్ ఉన్న అడ్రస్కి అయితే వెళ్ళిపోవాలి. ఎవరినన్నా అడిగి, మనకైతే అది ఎక్కడనో తెలియదు, అడిగి వెళ్ళిపోవాలి. ఇంకా అయితే 80 GHS స్పేస్కి అయితే వెళ్ళాలి. సో ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనుకుంటా, ఒక్కసారి చూసి వెళ్దాం. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి 1 kilometer అయితే చూపిస్తుంది డెస్టినేషన్కి. సో చూద్దాం. ఇట్లా అవుతుంది కదా. సో బస్సులు అయితే రావట్లేదు. సో అందుకే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి 1.3 చూపిస్తుంది, 20 minutes అట్లా చూపిస్తుంది. వెళ్ళిపోదాం నడుచుకుంటానైతే. ఇంకా 80 GHC ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక మేబీ స్కాన్ చేసి లోపలికి పంపిస్తుండొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. లగేజ్ సెంటర్లోకి అయితే వచ్చేసినాం. లగేజ్ ఇచ్చేసి అయితే లోపలికి అయితే. దర్శనం ఎట్లా తొందర అయిందంటే మేమైతే SSD టోకెన్స్ అయితే కిందనైతే తీసుకోవడం జరిగింది. ఆ SSD టోకెన్స్లో మాకు టైమింగ్ అయితే 8 o'clock ఇచ్చారు. మేమైతే 8 o'clock వరకు 8:40 వరకు మేమైతే అక్కడికైతే రీచ్ అయినాం. డిన్నర్ చేసి కొంచెం లేట్ అయింది. సో 9కి అయితే లోపలికి పంపించేసారు. 9:30 వరకు అయితే మాకైతే బయటకైతే వచ్చేసినాం అనమాట, దర్శనం కంప్లీట్ చేసేసుకొని. ఇన్ కేస్ మీరు కూడా ఎవరైనా వస్తే కింద SSD టోకెన్ తీసుకొని పైనకు దర్శనానికి రావడానికి అయితే ట్రై చేయండి. ట్యాక్స్ తీసుకున్నారు లోపల. అండ్ బయటకైతే వచ్చి ఇక్కడ అయితే కౌంటర్ నెంబర్ 8 దగ్గర అయితే తీసుకున్నాం. సో దర్శనం అయితే అయిపోయింది. మొబైల్స్ అయితే తీసుకున్నాం. మనోళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా. 45 to 1 hourలో అట్లా అయితే అయిపోయింది అనమాట. మన దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో మన మొత్తం మంచు పడుతుంది, వేరే లెవెల్ ఉంది వ్యూ అయితే. మీకు చూపిస్తా చూడండి ఒకసారి. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ, నైట్ వ్యూ ఎట్లుందో చెప్పండి ఇంకా కామెంట్స్లో మీరే. సో ఇది వ్యూ అయితే, నైట్ వ్యూ. కానీ చాలా తొందర అయితే అయిపోయింది అనమాట. అదైతే పీస్గా అయిపోయింది. ఆ టోకెన్ల కాడ నేను టైం పట్టింది, కానీ ఈరోజు అయితే చాలా తొందర అయిపోయింది దర్శనం అయితే. సో ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఫస్ట్ SSD టోకెన్ దగ్గరికి వచ్చి అయితే 9 o'clock కాడ ఉంటే పక్కా ఎవ్రీ డే 10,000 టోకెన్స్ దాకా ఇస్తున్నట్టున్నారు మేబీ. చూడండి ఒకసారి. అండ్ అక్కడ టోకెన్స్ మనం తొందర తీసుకుంటే ఇక్కడ దర్శనం కూడా మనకు తొందరనే అయిపోతుంది. సో నేనైతే ఇంకా టైం పడుతుంది అనుకున్నా 6-7 hours. బట్ మనకు జస్ట్ 1 hourలో అయితే అయిపోయింది. సో అందరూ అయితే ఇక్కడ పడుకున్నారు. రోజు మనకు TTDలో వచ్చే లైవ్ ఇక్కడనే ప్రోగ్రామ్ ఉండేది. సో అక్కడైతే అందరు మంచిగా ఇది వాడుకున్నారు. నాకు కూడా పడుకోవాలని ఉంది, కాకపోతే రేపు
పడుకుంటా. ఈరోజు కొంచెం పొద్దున మార్నింగ్ బాగా చేసిన కదా, కొంచెం నిద్ర కావాలి కాబట్టి అక్కడే వండుకుందాం. రేపైతే ఇక్కడ పడుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా సో మన వాళ్ళు ఆడ కూర్చున్నట్టున్నారు, చూడాలి ఏడున్నారు. వాళ్ళని దౌరాడాలి ఇప్పుడు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లన్నీ నేను కౌంటర్లో పెట్టేసినాం కాబట్టి, సో ఫోన్లు తీసుకురావడానికి వెళ్ళినా కాబట్టి వాళ్ళ దగ్గర అయితే ఫోన్స్ అయితే లేవు. చూద్దాం ఇక్కడ కూర్చున్నారు ఏమో. మరి మార్నింగ్ కూర్చున్న దగ్గరనే కూర్చోమని చెప్పిన, మరి వీళ్ళైతే కనిపించట్లేరు. ఇంకా ఇక్కడ కూర్చున్నారు, ముచ్చట్లు వేస్తున్నారు. బాబు చెప్పాలి. వేడి వేడి దోశ ఏం కావాలి సార్? చెప్పండి, ఏం కావాలి సార్? నీకు నిద్ర కావాలన్నా? లడ్ల కాడ ఎంతమంది పోయి ఒకసారి చూసి రాపు. ఒకసారి పోయి చూసి రాపు అన్న. నేను ఏమైంది మరి ఏమైంది? సో అయిపోయింది, ఇంకా ఫోటోస్ ఇట్లా దిగినాం. సో రూమ్కి అయితే వెళ్దాం. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే కవర్ చేద్దాం. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.